హలో గైస్, ఫైనలీ కొత్త వెన్యూలో న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ అండ్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ యొక్క డ్రైవ్ కంప్లీట్ చేశాను. ఎక్కువసేపు లాక్కుండా ఓల్డ్ వెన్యూతో కంపేర్ చేస్తూ ఏమేమి ఇంప్రూవ్ అయ్యాయి, ఎవరికి ఏ ఇంజిన్ సూట్ అవుతుంది అండ్ డైలీ డ్రైవ్లో ఫీల్ ఎలా ఉంది అనే విషయాలు డిస్కస్ చేస్తాను. సో ఈ కార్ కొనాలి అనుకునే వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓల్డ్ వెన్యూలో డిజైన్ ఓకేగా ఉండేది. ఇంజిన్ ఆప్షన్స్ బాగున్నప్పటికీ రైడ్ క్వాలిటీ కొంచెం స్టిఫ్గా ఉండేది. స్టీరింగ్ వీల్ కూడా యావరేజ్గా ఉండేది. క్యాబిన్ ఇన్సులేషన్ అంత స్ట్రాంగ్ గా ఉండేది కాదు. కొత్త వెన్యూలో సస్పెన్షన్ ని బాగా రీట్యూన్ చేశారు. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఇంప్రూవ్ చేశారు. ఎన్విహెచ్ లెవెల్స్ కూడా బాగా రిడ్యూస్ చేశారు. అండ్ ఓవరాల్ గా కార్ ని మోర్ మెచ్యూర్ గా ఫీల్ అయ్యేలాగా చేశారు. ఫైనలీ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ఇంకా డైరెక్ట్ గా ఇంజిన్ రివ్యూస్ కి వెళ్ళిపోతే 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్. ఈ ఇంజిన్ గురించి హానెస్ట్ గా చెప్పాలంటే సిటీలో చాలా స్మూత్ గా ఉంటుంది. ట్రాఫిక్ లో స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. క్లచ్ లైట్ గా అండ్ స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. బిగినర్ డ్రైవర్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. బట్ పికప్ అంత అగ్రెసివ్ గా ఉండదు. హైవేలో ఓవర్టేక్స్ మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఓల్డ్ వెన్యూతో కంపేర్ చేస్తే న్యూ వెన్యూలో థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం బెటర్గా ఉంది. ఇంజన్ నాయిస్ క్యాబిన్కి తక్కువగా వస్తుంది. లో స్పీడ్ డ్రైవబిలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. సో ఇది ఎవరెవరికి సూట్ అవుతుందంటే కామ్గా డ్రైవ్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ పర్పస్కి యూస్ చేసేవాళ్ళు, డైలీ ఆఫీస్ కమ్యూట్కి యూస్ చేసేవాళ్ళు అండ్ మైలేజ్ లవర్స్కి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పాలి. సెకండ్ 1.5 డీజిల్ టర్బో ఇంజన్. ఇది వెన్యూలో రియల్ కింగ్ అనే చెప్పాలి. స్ట్రాంగ్ టార్క్ అండ్ 2000 RPM దగ్గర పుల్ అయితే క్రేజీగా ఉంటుంది. హైవేలో ఎఫర్ట్లెస్ క్రూజింగ్ చేస్తుంది. ఓవర్టేక్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఓల్డ్ వెన్యూతో కంపేర్ చేస్తే ఇంజన్ సేమే కానీ ఇందా చెప్పినట్టు సౌండ్ ఇన్సులేషన్ కొంచెం ఇంప్రూవ్ అయింది. గేర్ షిఫ్ట్స్ కూడా స్మూత్ గా ఉన్నాయి. స్టీరింగ్ హై స్పీడ్ లో చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది. సిటీలో ఎలా ఉందంటే స్లైట్ గా టర్బో లాగ్ ఉంది. అది కూడా బిలో 1500 RPM. బట్ వన్స్ పికప్ అందుకున్న తర్వాత చాలా బాగుంది. సో ఈ ఇంజన్ ఎవరెవరికి సూట్ అవుతుంది? హైవే యూజర్స్ కి అండ్ లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి, పవర్ఫుల్ అండ్ మైలేజ్ కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. థర్డ్ అండ్ ద లాస్ట్ వన్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. దీన్ని స్టార్ట్ చేయగానే మనకి పవర్ అర్థమైపోతుంది. మిడ్ రేంజ్ లో పవర్ సూపర్ గా జనరేట్ చేస్తుంది. సిటీ అండ్ హైవే డ్రైవింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవర్టేక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లో మీ ఫేస్ మీద స్మైల్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఓల్డ్ వెన్యూ టర్బోతో కంపేర్ చేస్తే న్యూ వెన్యూలో టర్బో ల్యాగ్ కొంచెం బెటర్ గా కంట్రోల్ చేశారు. స్టీరింగ్ రెస్పాన్స్ ఇంకా ఇంప్రూవ్ అయింది. హై స్పీడ్ లో స్టెబిలిటీ చాలా బాగుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే కామ్ గా డ్రైవ్ చేస్తే కొంచెం డీసెంట్ గానే ఉంటుంది. బట్ ఫన్ మోడ్ లో డ్రైవ్ చేస్తే మైలేజ్ పక్కన పెట్టేయాల్సిందే. ఈ ఇంజన్ మెయిన్ గా యంగ్ బయర్స్ కి అండ్ డ్రైవింగ్ ఫన్ గా కావాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఓవరాల్ గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అయితే రైడ్ క్వాలిటీ వైజ్ సస్పెన్షన్ చాలా బెటర్ గా ట్యూన్ చేశారు. స్పీడ్ బ్రేకర్స్ చాలా స్మూత్ గా అనిపిస్తాయి అండ్ బ్యాడ్ రోడ్స్ లో కూడా ఆ బంపీ ఫీలింగ్ అయితే ఉండదు. నెక్స్ట్ స్టీరింగ్ వైజ్ సిటీలో చాలా లైట్ గా అనిపిస్తుంది అండ్ హైవేలో చాలా కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుంది. ఓల్డ్ వెన్యూతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా చాలా బెటర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. కమింగ్ టు బ్రేకింగ్ చాలా ప్రోగ్రెసివ్ గా అనిపిస్తుంది అండ్ సడన్ పానిక్ బ్రేకింగ్ లో కూడా చాలా స్టేబుల్ గా అనిపించింది. క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అయితే అవుట్ సైడ్ నాయిస్ చాలా తక్కువగా వస్తుంది అండ్ ఏసీ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సీట్స్ కూడా లాంగ్ డ్రైవ్ కి చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మెటల్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. నాకైతే కార్ చాలా హెవీగా అనిపించింది. బట్ స్టిల్ ఇంకా అంత పర్ఫెక్ట్ గా అనిపించింది రేర్ సీట్ విడ్త్. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అండ్ బూట్ స్పేస్ కూడా ఓకేగా అనిపించింది. ఇవి తప్పితే ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనే చెప్పాలి. ఇంకా ఈ కార్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉండి నాతో పర్సనల్ గా డిస్కస్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకుని నాకు జస్ట్ ఒక మెసేజ్ చేయండి. ఫైనలీ ఇలాంటి జెన్యూన్ డ్రైవ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.